హాయ్ అండి, ఇది చూస్తున్నారా? ఇది మామిడల్లం అండి. ఇలా దుంపలు అయితే చాలా బాగా పెరిగాయి. ఇంతకీ ఇదేమో పాత దుంప, కొత్తగా వచ్చిన దుంపలు చూడండి ఇలా ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా వస్తున్నాయి కూడా. మళ్ళీ మనం ఈ చిన్న చిన్నవి పెట్టేసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఇలా తయారైన మనం వాడుకోవచ్చు. మామిడి అల్లం అంటే మామిడికాయ వాసన వస్తుంది, అల్లం వాసన, ఈ రెండు కలిపి వస్తాయండి. ఇదైతే ఈ చిన్న డబ్బాలో ఉంది. ఇదంతా ఒక 2 ఇంచెస్ లోతుంది, ఒక 8 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. ఈ డబ్బాలో చిన్న చిన్నవి వేసేసాం వాడుకున్నాక. అయితే ఇందులో కొంచెం కొబ్బరి పీచు కూడా వేసాను అనమాట. ఈ కుండీల్లో వేయడానికి ఉంటుంది అని కొబ్బరి పీచు వేసాను. అంత ఇంకేం వేయలేదండి. ఇది కూలర్ టబ్లో పెట్టాను అనమాట. ఈ బాక్స్ని కూలర్ టబ్లో పెట్టేసరికి దీనికి అంతకుముందు దీంట్లో మెంతికూర వేసాను. వేసినప్పుడు దీనికి బాగా హోల్స్ చేశాను అనమాట. మెంతికూర కుళ్ళిపోకుండా ఉండాలని. అది వేసుకున్నాక ఇది మెంతికూర హార్వెస్ట్ చేసుకున్నాక ఇక ఇది వేసాను అనమాట. ఇందులో చిన్న చిన్న ముక్కలు వేసా. ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు. కిందకి వెళ్ళి ఈ కూలర్ టబ్లో ఉన్న మట్టిలోని బలమంతా తీసుకొని ఈ మామిడల్లం అయితే ఇంత చక్కగా పెరిగింది. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చూడండి, ఇంకా లోపల కూడా చాలా ఉంది. ఇంక ఇవంతా కూడా తయారైంది. ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడ కొత్తగా వస్తున్నాయి కూడా పిలకలు. ఇంకా ఇక్కడ లోపలికి ఒక పిలక పడింది. అంటే ఈ లోపల ఉన్నది మళ్ళీ ఇది కూడా పెరుగుతుంది. ఇది కూడా ఇక్కడ లోపల కూడా తయారై ఉన్నది. ఇక ఇందులో కూడా దుంపలైతే దీని అడుగు కూడా ఈ డబ్బా అడుగును కూడా చాలా దుంపలైతే ఉంటాయి. చెట్టు అయితే చాలా బాగా పెరిగిందండి. నేలలో పెట్టినట్టే వచ్చింది. నేనైతే ప్రస్తుతానికి ఇంత అయితే హార్వెస్ట్ చేశాను. ఈ మామిడల్లం అయితే ఈ కాలంలో హార్వెస్ట్ చేసుకొని చక్కగా మన వంటలు అన్ని రకాల వంటల్లో వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ పచ్చడి, ఊరగాయల పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు. అలాగే పసుపు పచ్చడి చేస్తాం, దాంట్లో కూడా వేసుకోవచ్చు. నేను అంతకుముందు రెసిపీ చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే చూడండి, కొత్తగా ఇంకా వస్తూనే ఉన్నాయి. అందుకే నేను శాంతం తీయట్లేదు. సరే చూద్దాం ఎంతవరకు అయితే వస్తాయో అని. ఇంకా ఇందులోంచి కూడా మళ్ళీ వస్తున్నాయి. పాతవైతే మొత్తం కుళ్ళిపోతాయండి. ఇలా కొత్తగా వచ్చినాయి మాత్రం గట్టిగా బాగున్నాయి. ఈ చెట్టు అయితే చాలా హైట్ పెరిగింది. ఇందులోనే మీకు చెట్టు అంతా చూపిస్తా చూడండి. పై దాకా పోయింది, చాలా హైట్ అయింది. ఇంకా ఎండిని అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను అంతా తీసేస్తున్నాను. ఇవి వాలిపోతున్నాయి, చిన్న డబ్బాలో ఉన్నాయి కదా, వాలిపోతున్నాయని దీనికి సపోర్టింగ్ కూడా పెట్టడం అయింది. చూడండి, మట్టి సపోర్ట్ లేకుండా పెరిగిన మామిడల్లం. ఇది గాలికి పెరిగినట్టే ఫ్రీగా వచ్చింది. చిన్న చిన్న ముక్కలతోటి మామిడల్లం వస్తుంది అనుకోలేదు. డబ్బా పగిలిపోయింది, అంత చక్కగా ఊరింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగ చాలా ఈజీగా మామిడల్లాన్ని అయితే పెంచుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.